2 రోజుల క్రితం మహాలక్ష్మి వీధిలో ముగ్గురు పిల్లలను వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయని 6 నెలల క్రితం మాదిరి గల్లీ సుభాష్ నగర్లో సైతం 15 మందిని వీధి కుక్కలు కరవడం జరిగిందని ఈ విషయమై 6 నెలలుగా మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సభ్యుడు కడరి రాము విమర్శించారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడలో వీధి కుక్కలను తొలగించి ప్రజలను కుక్కల బారి నుండి కాపాడాలని లెటర్లు ఇచ్చినప్పటికీ వేములవాడ మున్సిపల్ కమిషనర్ ఎలాంటి స్పందన లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధానంగా చూసుకుంటే గత 6 నెలల క్రితం ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గారికి కుక్కలు పిల్లలకు కానీ గొర్రెలు మేకలు అదేవిధంగా కోళ్ళ కాడికెళ్ళి కొరికేస్తున్నాయి, ఇలా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రజలు కొరుకుతూ ఉన్నాయని చెప్పినప్పటికీ ఆ కుక్కల మీద ఎలాంటి చర్యలు చేసుకోకపోవడం ఇది దారుణమైన సంఘటన. మొన్న 3 రోజుల క్రితం మహాలక్ష్మి వాడకట్టలో, అదేవిధంగా గత 5-6 నెలల క్రితం అటు మేదర్ వాడకట్టలో ఎంతోమందిని కొరికినప్పటికీ ఈ కుక్కలను వీధి కుక్కలను పట్టివేయడం అనేది జరగడం లేదు. ప్రధానంగా మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ ప్రాంతంలో ఇలా వేములవాడలో విచ్చలవిడి కుక్కలు ఇలా ఎక్కడ చూసినా కూడా కుక్కలు బాగున్నాయి కాబట్టి దాని మీద వెంటనే కుక్కలను పట్టేయాలని చెప్పేసి మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా కోనో కార్బన్ చెట్లు వృక్షాలు అవుతూ ఉన్నాయి, ఇలా ప్రజలకు ఊపిరితిత్తుల మీద శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది జరుగుతుందని ఇలా గత ప్రభుత్వం పెట్టినటువంటి చెట్లను తొలగియాలనేది కూడా మేము లెటర్ పెట్టి ఇప్పుడు 6 నెలలుగా లెటర్ పెట్టడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఈ కోనో కార్బన్ చెట్లు అనేది ఇలా దక్షిణ ఆఫ్రికాలో పెట్టినటువంటి చెట్లను ఆ ఒక రాష్ట్రం తీసేసి ఇలా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా పవన్ కళ్యాణ్ గారు మొత్తం తీసేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ పుణ్యం అని హరితహారం ఇలా పచ్చదనం పరిశుభ్రత పేరుతో ఆ ఒక్క చెట్లను పెట్టినటువంటి కోనో కార్బన్ చెట్లు ఇలా ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉందని వీటి మీద చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. వెంటనే ఆ ఒక్క కోనో కార్బన్ చెట్లను తీసేయాలని కూడా కోరుతా ఉన్నాం. వీటి మీద కుక్కల మీద కూడా ఇలా ఈ చెట్లను కూడా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని ఇవి తీసేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.